హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పటిదాకా మనం డిఫరెంట్ వీడియోస్ అని చేసాం కదా. సో ఈ రోజు ఏంటంటే ఇంకొక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. సో అదేంటంటే అజూర్ కీవర్డ్ రిఫరెన్స్ అనేది మన మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ లో ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది మిగులుతాయి. ఓకే, సో మీకు అందరికీ తెలుసు కీవర్డ్స్ ఏంటి, ఎక్కడ క్రియేట్ చేయాలి ఏంటి అనేది. సో మనమైతే అజూర్ కీవర్డ్స్ అనేది, సో మీరు చూడొచ్చు ఇక్కడ నేను రెండు క్రియేట్ చేశాను అనమాట. అజూర్ ఎస్క్యూఎల్ నేవి ఇలా రెండు ఉంటాయి. మీరు కావాలంటే కొత్తది కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ జస్ట్ డెమో పర్పస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ ప్రిన్సెస్ సర్వర్, ఆన్ ప్రిన్సెస్ డిబి. ఓకే, సో డిబి నేమ్ వచ్చేసరికి పిఓస్. ఓకే, సో ఇప్పుడు నేను ఒక సీక్రెట్ అయితే క్రియేట్ చేస్తున్నాను. దాని యొక్క పేరు వచ్చేసరికి ఆన్ ప్రిమిసెస్ డిబి నేమ్ అండ్ సీక్రెట్ వాల్యూ వచ్చేసరికి ఇదనమాట క్రియేట్. సో ఇలా మనకి క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏదైతే క్రియేట్ చేసామో దాన్ని సో ఇక్కడ చూడొచ్చు, మళ్ళీ ఎనేబుల్ చేసుకోవచ్చు, డిజేబుల్ చేసుకోవచ్చు, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అలానే మీరు కావాలంటే షో కూడా చూసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఏముంది, పిఓసి అనమాట. ఓకే, మళ్ళీ హైడ్ చేసుకోవచ్చు. అలానే దీనికి పేరు కూడా ఇవ్వచ్చు అనమాట, ఆన్ ప్రిమిసెస్. ఓకే, ఇలా రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట ఇక్కడ. సో మీరు ఇవన్నీ కూడా ఫాలో అవ్వచ్చు. అఫ్ కోర్స్ మీకు చాలా వీడియోస్ అయితే ఉంటాయి ఆన్లైన్లో కూడా. ఈవెన్ మన ఛానల్లో కూడా చాలా వీడియోస్ ఉంటాయి. సో దయచేసి ఆ వీడియోస్ అన్ని కూడా చూడండి. సో దట్ మీకు ఒక ఐడియా రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. అంటే అజూర్ కీవర్డ్ ఏంటి, సీక్రెట్స్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది కూడా ఒక క్లారిటీ వస్తుంది. దాని తర్వాత ఇది ఫ్యాబ్రిక్ వర్క్ స్పేస్ మీ అందరూ తెలిసిందే. ఇక్కడ బేసికల్గా మనకి కనెక్షన్స్ అనేది ఉంటాయి. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే ఆన్ ప్రిమిసెస్ ఉంటుంది, వర్చువల్ నెట్వర్క్స్ ఉంటుంది, క్లౌడ్ కనెక్షన్స్, ఇలా రకరకాల కనెక్షన్స్ అయితే మనం డే టు డే లైఫ్లో ఎస్టాబ్లిష్ చేస్తుంటాం అనమాట. లైక్ యాక్టివిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డేటా పైప్ లైన్స్ ఓపెన్ చేసినప్పుడు డిఫరెంట్ యాక్టివిటీస్కి కనెక్షన్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి కదా. సేమ్ థింగ్ లైక్ ఓకే, మనం ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కదా, సో దేని మీద క్లిక్ చేయండి, మేనేజ్ కనెక్షన్స్ అండ్ గేట్వేస్. ఓకే, ఇక్కడ మీకు అజూర్ కీవర్డ్ రిఫరెన్స్. ఓకే, సో ఇప్పుడు దానికి ఇవన్నీ కూడా నేను క్రియేట్ చేసిన కనెక్షన్స్ అన్నమాట. చూడొచ్చు, సో చాలా ఉన్నాయి కాబట్టి మనం రీయూజ్ చేసుకోవాలి. ఓకే, అంటే ఒకసారి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తే దాన్ని రీయూజ్ చేసుకోవాలి, ప్రతిసారి క్రియేట్ చేయకూడదు. బట్ ఇదేంటంటే నేను డెమో పర్పస్ కాబట్టి కీప్ ఆన్ క్రియేటింగ్ అన్నమాట. ఓకే, సో బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. సో మనం అయితే సో రీయూజ్ చేసుకోవాలి. అండ్ ఈ ట్యాబ్లో మీరు ఏదైతే కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ చేస్తారో అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అలానే ఆన్ ప్రిమిసెస్ డేటా గేట్వేస్, వర్చువల్ నెట్వర్క్ గేట్వేస్ అండ్ అజూర్ కీవర్డ్ రిఫరెన్స్. ఓకే, ఇది లేటెస్ట్గా అప్డేట్. ఐ థింక్ ఇంకా డాక్యుమెంటేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ చేయలేదు. బట్ నాకు నేను ఏదో పని మీద ఇక్కడ ఓపెన్ చేస్తే ఈ కనెక్షన్స్ ఇది నాకు కనపడింది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి ఎటువంటి కనెక్షన్స్ అయితే లేవు ఫర్ టైమింగ్. సో సో లోడ్ అవుతుంది. చూడండి ఇక్కడ ఇలా ఉంటుంది అనమాట. ఓకే, ఫస్ట్ రిఫరెన్స్ అలియాస్ ఇవ్వాలి అండ్ కనెక్షన్ టైప్ వచ్చేసరికి అజూర్ కీవర్డ్ సర్వీస్ అండ్ అకౌంట్ నేమ్ ఏంటిది అండ్ అథెంటికేషన్ ఏంటిది. ఓకే, ఇక్కడ ఓన్లీ ఓపెన్ అథెంటికేషన్ 2.0 అథెంటికేషన్ మెథడ్ వచ్చేసరికి. ఆఫ్ కోర్స్ నేనైతే ప్రాక్టికల్గా మీరు చూపించలేని కొన్ని లిమిటేషన్స్ వల్ల, ఎందుకంటే నాకు ప్రాపర్ యాక్సెస్ అయితే లేదనమాట. జస్ట్ మీకు డెమోన్స్ట్రేషన్ అంటే పాసిబిలిటీ ఉందని చెప్పడానికి, అప్డేట్ వచ్చిందని చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, సో అజూర్ సర్వర్ నేమ్ ఇక్కడ మన అకౌంట్ ఉందా, సో అజూర్ ఎస్క్యూఎల్ సర్వర్ నేమ్. ఓకే, అజూర్ ఓకే, ఇప్పుడు సో ఇలా డిఫైన్ చేసినాం కదా. ఇక్కడ ఎడిట్ క్రెడెన్షియల్స్ అని క్లిక్ చేయగానే మనకి పాపప్ అంటే వేరే ట్యాబ్ ఓపెన్ అయ్యి అక్కడ మనకి అడుగుతుంది క్రెడెన్షియల్స్. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ మనం స్పెసిఫై చేయాలన్నమాట, ఎందుకంటే కనెక్షన్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి కదా. సో మీరు ఏదైతే ఇక్కడ కనెక్షన్ క్రియేట్ చేస్తారో ఓకే అజూర్ కీవర్డ్ ద్వారా దాన్ని మనం సో డేటా పైప్లైన్స్ డేటా పైప్లైన్స్లో రకరకాల యాక్టివిటీస్ ఉంటాయి కదా, వాటికి రెఫర్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీరు సెక్యూర్ వేలో కనెక్షన్స్ అనేది స్టోర్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది.
ఓకే. అజూర్ కీ వాల్ట్ అంటే మీ అందరికి తెలిసిందే. ఓకే. కనెక్షన్స్ సీక్రెట్స్ మధ్య పాటు సీక్రెట్స్ లైక్ యూజర్ నేమ్, పాస్వర్డ్ అంటే యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇన్ ద సెన్స్ లైక్ సర్వర్ నేమ్, డేటాబేస్లు ఇలా రకరకాలుగా ఉంటాయి కదా! వాటన్నిటిని కూడా సీక్రెట్ వేలో మనం స్టోర్ చేసుకోవడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. బట్ నేనైతే ప్రాక్టికల్‌గా చూపించలేదు. సారీ ఫర్ దట్. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఏదో రకంగా నేనైతే మీకు ప్రాక్టికల్‌గా ఎలా ఏంటండి డీటెయిల్‌గా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. బట్ మీకేదైనా యాక్సెస్ ఉంటే మీరైతే ట్రై చేయొచ్చు. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యూ నెక్స్ట్ వీడియో. బై బై.